ఏపీఎస్టీ ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ 2 ఫస్ట్ క్వశ్చన్. చిత్రాంగన మహల్ లేదా పద్మా మహల్ నిర్మించింది ఎవరు క్రింది వానిలో? శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. చిత్రాంగన మహల్ లేదా పద్మా మహల్. నెక్స్ట్ క్వశ్చన్. ముత్యాలశాల ఎవరి యొక్క కొలువు పేరు? ప్రౌఢ దేవరాయల యొక్క కొలువు పేరు ముత్యాలశాల అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. మధురా విజయం గంగాదేవి, అదేవిధంగా సాలవభ్యుదయం రాజనాథ డిండిముడు, అదేవిధంగా వరదాంబికా పరిణయం తిరుమలాంబ రచించింది. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. మార్కండేయ పురాణం 10 అశ్వాసాల చంపు కావ్యం ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మార్కండేయ పురాణం అనేది 8 అశ్వాసాల చంపు కావ్యం, 10 కాదు. మిగిలినవి కూడా సరైనవే. మార్కండేయ పురాణం అనే గ్రంథాన్ని రచించారు. అదేవిధంగా ఇతను తెక్కన స్వామియాజికి శిష్యుడు. మారణ. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. మార్కండేయ పురాణం 8 అశ్వాసాల చంపు కావ్యం, 10 కాదు. నెక్స్ట్ క్వశ్చన్. చేజర్ల కపతేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు క్రింది వానిలో? దామోదర వర్మ నిర్మించారు చేజర్ల కపతేశ్వరాలయాన్ని, గుంటూరు. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశపు అశోకుడని ఎవరిని పిలుస్తారు? ఏ ఇక్ష్వాకు రాజుని పిలుస్తారు దక్షిణ భారతదేశపు అశోకుడని? వీరపురుష దత్తుడిని పిలుస్తారు దక్షిణ భారతదేశపు అశోకుడని ఇక్ష్వాకు రాజుల్లో. నెక్స్ట్ క్వశ్చన్. బృహత్ కథా మంజరి గ్రంథాన్ని రచించింది ఎవరు క్రింది వానిలో? క్షమేంద్రుడు. బృహత్ కథా మంజరి గ్రంథాన్ని రచించింది ఎవరంటే క్షమేంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. బృహత్ సంహిత గ్రంథాన్ని రచించింది ఎవరు? బృహత్ సంహిత వరాహమిహిరుడు రచించారు బృహత్ సంహిత గ్రంథాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. కథా సరిత్సాగరం గ్రంథాన్ని రచించింది ఎవరు క్రింది వానిలో? కథా సరిత్సాగరం గ్రంథాన్ని సోమదేవర సూరి రచించారు కథా సరిత్సాగరం గ్రంథాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. బృహత్ కథా కోశం గ్రంథాన్ని రచించింది ఎవరు క్రింది వానిలో? బృహత్ కథా కోశం హరిసేనుడు రచించారు బృహత్ కథా కోశం గ్రంథాన్ని. ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీఎస్టీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.